దానికి కొంచెం మీరు వెరిఫై చేసుకొని ఎవరు ఆథరైజర్ అనేది పర్ఫెక్ట్గా చూసుకున్నాను. ఓకేనా, ఇమ్మీడియట్ యాక్షన్. రెడీ చేయలేదా? కడప ఆర్డీఓ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. BLA 1 ఫాము ఏదైతే ఏపీసీసీ నుంచి విజయవాడ నుంచి వచ్చిందో ఆ ఫాము గల్లంత అవ్వడం వల్ల ఒక 2 రోజులు లేట్ అయింది ఫామ్ ఇవ్వడం వల్ల. నాకు తెలిసింది ఏంటంటే ఆ ఫామ్ పోస్టులో పార్టీ ఆఫీస్కి వస్తే వేరే వారి చేతికి దొరికితే వాళ్ళు ఎవరో ఇచ్చినారంట, అన్ఆథరైజ్డ్ పర్సన్. ఆ BLA 1 ఫామ్ ఎవరైతే ఇచ్చినారో అన్ఆథరైజ్డ్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొని ఆథరైజ్డ్ అనుకొని అది ఒమిట్ చేసి ఆథరైజేషన్ ఎవరికి ఉందో కడప సిటీ ప్రెసిడెంట్గా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఢిల్లీ వారు ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్ ప్రకారం జనవరి 2026 ఆ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము అది అపాయింట్మెంట్ లెటర్ జనవరి 3, 2026 ప్రకారము ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తరఫున ఢిల్లీ నుంచి అపాయింట్ అయిన నన్ను ఆథరైజ్డ్ పర్సన్గా పరిగణించి నా BLA 1 ఫామ్ను తీసుకోవాలనేసి చెప్పడం జరిగింది. ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్ గారు ఉన్నారు. అంటే ఆర్డీఓ గారితో మాట్లాడితే క్యాంపులో ఉండడం వల్ల బాధ్యతలు డిప్యూటీ తహసీల్దార్కి ఇవ్వడం వల్ల ఆయనకు ఫామ్ ఇవ్వడం జరిగింది. వారిని నేను చెప్పినాను, మీరు చూడండి ఎవరు ఆథరైజ్ను, అన్ఆథరైజ్ వాళ్ళ మీద ఎంబడే యాక్షన్ తీసుకొని వాళ్ళని ఒమిట్ చేయండి, డిలీట్ చేయండి మీ సిస్టమ్ నుంచి అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా SIR గురించి ఇక్కడ ఎవరైతే యువకులు ఉండారో అక్కడ పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు కానీ కార్యకర్తలు కానీ BLAలు కానీ వీళ్ళు చాలా కృషితో రాజ్యాంగాన్ని కాపాడాలా, ఏ అర్హుడైన ఓటు కూడా ఎటువంటి నష్టం కలగకూడదనే ఉద్దేశంతో రాత్రనగా పగులనగా నాతో పాటు కష్టపడుతున్నారు, ప్రతి వీధిలో వెళ్తున్నారు. వాళ్ళను ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ డాటా కనబడకపోతే అర్ధగంట కానీ ఆ డాటా తీసిస్తున్నారు. ఒకవేళ 2002లో ఉంటే, ఒకవేళ లేనప్పుడు వాళ్ళకి ఏ విధంగా సహాయపడాలనో సహాయపడుతూ వస్తున్నారు. సో ఆ విధంగా రాబోయే కాలంలో కడప నియోజకవర్గంలో ఏ పార్టీ కూడా శ్రద్ధ వహించదు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఓటుదారుల కోసము ఓటును దుర్వినియోగం కాకుండా వారి ఓటు హక్కు వాళ్ళకు వచ్చే విధంగా కష్టపడి వాళ్లకు న్యాయం జరిగే విధంగా ముందుకెళ్తామని చెప్తున్నాం. ఎందుకంటే బెంగాల్లో చూసినాం, మనం బీహార్లో చూసినాం, ఎవరైతే బీజేపీ ఉన్నారో బీజేపీతో కలిసి ఉన్నారో వాళ్ళంతా అర్హులైన వారికి చాలామందికి ఓట్లు తీసేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న కడపలో వైసీపీ కానీ టీడీపీ కానీ వీళ్ళిద్దరు బీజేపీతోనే ఉన్నారు. బీజేపీ స్వయాన రావనవసరం లేదు, వీళ్ళు కూడా అదే పని చేస్తారు. కాబట్టి వాళ్ళని నమ్మొద్దని ప్రజలను చెప్తున్నాను. మేము ఎప్పుడు మీకు సహాయంగా ఉంటామని మరి తెలుపుకుంటూ ఇక్కడ ఇంకో విషయం నేను చెప్తున్నాను. కాంగ్రెస్లో కడప సిటీ కాంగ్రెస్లో AICC ద్వారా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ద్వారా జనవరి 3, 2026లో అపాయింట్ అయిన నన్ను పూర్తి బాధ్యతలు రాహుల్ గాంధీ గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10 రోజులు వికారాబాద్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ 10 రోజుల్లో 9 రోజులు పార్టీ సీనియర్ నాయకులు రఘువీరారెడ్డి గారి నుంచి రుద్రరాజు గారి కాడి నుంచి, అదేవిధంగా షర్మిలమ్మ గారి నుంచి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నుంచి పెద్ద నాయకులు వచ్చి మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. చివరిగా రాహుల్ గాంధీ గారు కూడా ఒకరోజు మాతో ఉన్నారు, మాకు ట్రైనింగ్ ఇచ్చినారు, మాకు వర్క్షాప్ ఇచ్చినారు. మాకు ఒకటే మాట చెప్పినారు, మీరంతా నా మనుషులు. ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 40 మంది వెళ్ళాం, 15 మంది సిటీ ప్రెసిడెంట్లు, మిగతా వాళ్ళు డిస్టిక్ ప్రెసిడెంట్లు వెళ్ళేసి అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఒక సామాన్యునికి భారతీయునికి ఎటువంటి న్యాయం జరిగినా మీరు న్యాయం వైపు నిలబడాలని ఆయన చెప్పినారు. నేను చెప్తున్నాను, ఈరోజు కడప సిటీలో ఎటువంటి వ్యవహారాలైనా కాంగ్రెస్ పార్టీ గురించి అది నాకు సంబంధము. సయ్యద్ గోస్పీర్కు జనవరి 3, 2026 కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఢిల్లీ వారు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినారు. కాబట్టి ఈ పరిధిలో కార్పొరేషన్ పరిధిలో వేరే వాళ్ళు ఎవరు ఇక్కడ ఇన్వాల్వ్ కాకూడదు. వాళ్ళు డిస్టిక్ ప్రెసిడెంట్ అయినప్పటికీ కోఆర్డినేటర్ అయినప్పటికీ నాతో మాట్లాడి వాళ్ళు పని చేయాలంటే చేయొచ్చు. కానీ డిస్టిక్ ప్రెసిడెంట్కు కార్పొరేషన్ పరిధి కాకుండా మిగతా పరిధి వాళ్లకు లభిస్తుంది. మిగతా నియోజకవర్గాలు వస్తాయి కానీ కార్పొరేషన్ పరిధి రాదని ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలుపుకుంటున్నాను. కార్పొరేషన్ పరిధిలో కోఆర్డినేటర్లు ఫోన్లో అందుబాటులో రావట్లేదు. ఆయనకు ఏదన్నా పని చేయాలనే ఉద్దేశంతో ఉంటే సిటీ ప్రెసిడెంట్తో కలిసి పని చేస్తే తీసుకుని వెళ్ళేదానికి నేను రెడీగా ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో
ఎవరైతే ఉండారో రాజ్యాంగాన్ని కాపాడాలా, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలా, మరియు నిరుద్యోగానికి అరికట్టాలా, దేశానికి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో యువకులు ఉండారు. యువకులు అంటే రాహుల్ గాంధీ గారికి చాలా ఇష్టం. యువత ముందుకు రావాలని ఆయన కోరిక. జంజీ మనతో ఉండారు కడపలో కూడా. వాళ్ళకందరూ కూడా చెప్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. ప్రజలకు, కడప ప్రజలకు, యువత ఒకటే చెప్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. కడపలో ఏమి జరిగినా, కడప సిటీలో ఏం కావాలన్నా సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా సయ్యద్ గోస్పీర్ ఉన్నాడు. మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. మీకు ఎటువంటి న్యాయం జరిగినా మీకు అండగా ఉంటాడు. మీకు ఎటువంటి సాయం కావాలన్నా ఎప్పుడు ఉంటాడు. ఇలా చెప్తూనే కొందరు కన్ఫ్యూజ్లో ఉన్నారు. వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ తీసుకోండి. మరి ఒకరిద్దరు ప్రతి పార్టీలో ఉంటారు, ఒకరిద్దరు. అటువంటి ఒకరిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఏంద్రా అంటే ఆర్టీ అనో ఇంకోటని కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేసి దానికి ఇల్లీగల్గా వాళ్ళ పోస్టు స్టేట్ అనో, డిస్టిక్ అనో, ఇంకోటనో తలా తోక ప్రోటోకాల్ ఉండదు వాళ్ళకు. తలా తోక లేని పోస్టులు తీసుకొని ఏ ఆర్గనైజేషన్ దగ్గరికైనా, ఏ కన్స్ట్రక్షన్ దగ్గరికైనా, ఏ సంస్థల దగ్గరికైనా వెళ్ళి డబ్బులు వసూలు చేస్తే అది నా దృష్టికి తేండి. అది అధిష్టానానికి తీసుకుని వెళ్ళేసి ఏఐసిసి ఢిల్లీ పెద్దల వరకు తీసుకుని వెళ్ళేసి వాళ్ళ తాట తీసేంత వరకు సయ్యద్ గోస్పీర్ వదలరని ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలుపుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ చాలా పాల లాంటి తెల్లది, ఎటువంటి మలినం లేనిది. మలినం ఎవరైనా చేయాలంటే వాళ్ళని వదలము. కాంగ్రెస్ పార్టీ యువతకు ముందుకు తీసుకుని వెళ్ళే పార్టీ, రాజ్యాంగాన్ని కాపాడే పార్టీ. ఎలవేళలా సిటీలో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అందుబాటులో ఉంటాను. ఎవరు కూడా ఏ ప్రెస్ మీట్ పెట్టాలన్నా, ఏం చేయాలన్నా, ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా నేను ఉంటాను. ఎందుకంటే మీరు చూసినారు కడపలో ఎవరు ఏం పని చేయరు. ఒక ప్రెస్ మీటు, ఒక ఫోటో పంపి మ్యాటర్ పంపిస్తారు అంతే. కష్టపడి వీధి వెళ్ళి ప్రజల్లో ఉండేది నేను నాతో ఉండేవాళ్ళు. ఆ విధంగా మేము ప్రజల్లో ఎల్లప్పుడూ వెళ్తాము. ఎవరే కానీ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి మలినాన్ని చేయాలన్నా నేను వదలను. వాళ్ళ తాట దీసాన్ని మరి తెలుపుకుంటూ యువతకు మరోసారి నేను పిలిపిస్తున్నాను, మీరు రాండి. కాంగ్రెస్ పార్టీలో మీకోసం రాహుల్ గాంధీ యువతకు ఉద్యోగాలు మరియు అన్ని సదుపాయాలు, అదేవిధంగా ముసలివారికి సంక్షేమం, పేదవారికి సంక్షేమం, యువతులకు ముఖ్యంగా ముందుకెళ్లాలా, 50% రిజర్వేషన్ ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు పోరాడుతున్నారు. కాబట్టి మీరందరూ రాండి, భయపడొద్దండి, భయపడకుండా ముందుకు రాండి. కాంగ్రెస్ పార్టీ ఉంది, సిటీ వరకు నేను ఉండాను కడపలోని మరి తెలుపుకుంటూ మీడియా ముఖంగా మీడియా వారికి కూడా మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, షర్మిలమ్మ గారి నాయకత్వం. జై హింద్.